అందరికీ నమస్కారం. అన్నగారు చెప్పినట్టు బీసీ రిజర్వేషన్లు కాకపోయినా అధిక సంఖ్యలో సర్పంచులు కానీ మున్సిపల్ వార్డు మెంబర్స్ కానీ చైర్మన్స్ కానీ మెజార్టీ రావడం జరిగింది. దాన్ని బీసీలలో నిజంగా ఈ లెవెల్ వరకు బాగానే జరుగుతూ ఉంది. కానీ రేపు వచ్చే ఎలక్షన్స్లో డెఫినెట్గా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ తప్పకుండా బీసీలకు రావాలి. ఏ పార్టీ అయినా తప్పకుండా బీసీలను ప్రోత్సహించాలి. ఎందుకంటే బీసీ ఓటర్స్ ఎక్కువ, లీడర్స్ తక్కువ అన్న నీతిలో ఉంటుంది మన దగ్గర, రెండు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. కాబట్టి తప్పకుండా బీసీలను ఈసారి ఏ పార్టీ అయితే ఎక్కువగా సీట్లు ఇస్తే వాళ్ళకే బీసీలందరూ సపోర్ట్ చేసి వాళ్ళనే గెలిపించాలి, ఆ పార్టీలకే మద్దతు ఇవ్వాలి అనేది మేము అనుకుంటున్నాము. మా బీసీ సాధికారిక సంఘం త్వరలో భారీ ఎత్తున ఒక మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. డెఫినెట్గా మా కొండదేవాన్ని కూడా బాగా దీని గురించి ఎప్పుడు ఆయన రాత్రనక పగలనక ఎవ్రీ టైం ఎవ్రీ డే ఈ బీసీల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేసే పని అంతా దీని మీదనే. కాబట్టి ఇప్పుడు మేము ఆఫీస్ కూడా ఇక్కడే మార్చుకోవడం జరిగింది, ఎమ్మెల్యే కాలనీలోనే ఆఫీస్ పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము రెగ్యులర్గా అందరితో టచ్లో ఉండి అన్ని జిల్లాల్లో కమిటీలు కూడా వేసి, కొన్ని వేసినాయి, కొన్ని వేయని, కొన్ని అన్నీ కూడా కమిటీలు చేసి తప్పకుండా భారీ ఎత్తున మంచి మీటింగ్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా త్వరలో నేను అందరం కలిసి ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని, మెయిన్ కమిటీ మీటింగ్ పెట్టి తప్పకుండా ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఉధృతం పరచడానికి ఛాయాశక్తులు మేము అందరం కృషి చేస్తాం. మా ఆర్ కృష్ణ సహకారం కూడా తీసుకుంటాం. తప్పకుండా బీసీలు ఎవరైనా వాళ్ళందరూ సహకారం తీసుకొని తప్పకుండా దీన్ని బాగా చేద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా సక్సెస్ కావాలి, దానికి అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మా దేవన్న గారికి అయితే మరీ థ్యాంక్స్.